బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. దీంతో వాతావరణంలో ఒక్కసారిగా పెనుమార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే కేంద్ర ప్రభుత్వం వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. వాటి గురించి తెలుసుకుందాం. ఎవడైనా నచ్చితే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం అనేది మారిపోబోతోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కొమరంభీం, ఫైజాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ను జారీ చేసింది. ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు అనేవి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఏపీలో కూడా రాబోయే 3 రోజుల్లో అక్కడక్కడ చెదురుముదురు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం మరియు ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాలు అనేవి పడే అవకాశం ఉందని, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడతాయని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో రాబోయే 3 రోజుల్లో కొంచెం ఉష్ణోగ్రతలు అనేవి కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వేసవికాలం మొదలైందా అనే రీతిలో ఎండల తీవ్రత అనేది పెరిగిపోతుంది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో మనకి 38, 39 డిగ్రీల ఎండలు కాస్తూ ఉన్నాయి. మరి మీరేలో ఎంత ఎండ తీవ్రత ఉందో కింద